మూలాధార చక్ర స్పైన్ ఎడ్జ్‌లో ఉంటుంది. ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ చూస్తే యానస్ చూస్తే కనుక యానస్ పాయింట్‌లో లొకేట్ అయ్యి ఉన్నటువంటిదే మూలాధార చక్ర. దీన్ని రూట్ చక్ర అని చెప్తాము. అలాగే బేస్ చక్ర అని కూడా చెప్తారు. ఆది చక్ర అని కూడా చెప్తాం. ఈ యొక్క చక్ర చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి చక్ర. ఈ చక్ర డౌన్‌కి మనకి బేస్‌లో లొకేట్ అయి ఉంటుంది. తర్వాత స్వాదిష్టాన చక్ర. స్వాదిష్టాన చక్ర నావిల్ దగ్గర నుంచి చూస్తే ఒక 2 ఇంచెస్ ఇలా డౌన్‌లో చూస్తే ఈ యొక్క ప్రదేశంలో లొకేట్ అయినటువంటిదే స్వాదిష్టాన చక్ర. దీన్ని మనం సాక్రల్ చక్ర అని కూడా చెప్తాము. తర్వాత మణిపూర చక్ర. మణిపూర చక్ర అప్పర్ అబ్డామినల్లో నావిల్ రీజన్‌లో లొకేట్ అయి ఉంటుంది. ఈ మణిపూర చక్రాన్ని సోలార్ ప్లెక్సస్ చక్ర అని కూడా చెప్తారు. తర్వాత అనాహట చక్ర. ఈ యొక్క అనాహట చక్ర హృదయ స్థానంలో ఛాతీకి మధ్య స్థానంలో లొకేట్ అయి ఉంటుంది. దీన్ని మనం హార్ట్ చక్ర కింద చెప్తాము. తర్వాత విశుద్ధి చక్ర. ఈ విశుద్ధి చక్ర థ్రోట్ దగ్గర లొకేట్ అయి ఉంటుంది. విశుద్ధిని మనం థ్రోట్ చక్ర అని కూడా చెప్పడం జరుగుతుంది. ఆజ్ఞా చక్ర. ఆజ్ఞా చక్ర బొట్టు పెట్టుకున్నటువంటి ప్రదేశంలో ఐబ్రోస్కి మధ్యలో కొంచెం పైకి చూస్తే కనుక దీన్ని మనం ఆజ్ఞా చక్ర అని చెప్తాం. దీన్ని థర్డ్ ఐ చక్ర అని చెప్తాం. థర్డ్ ఐ మెడిటేషన్ చాలామంది వినేటువంటి సాధారణమైనటువంటి ప్లేస్. ఇది మనకి థర్డ్ ఐ చక్ర లొకేట్ అయి ఉన్నటువంటి ప్రదేశం. తర్వాత చక్ర మనం చూస్తే ఈ ఫింగర్స్ని ఇయర్కి ఈ విధంగా ఉంచి ఇలా చూస్తే కనుక ఇక్కడ పైన ఉన్నటువంటి చక్రాన్ని సహస్రధార చక్ర, క్రౌన్ చక్ర. ఈ యొక్క చక్ర అనేది హయ్యెస్ట్ చక్ర. 1000 పెటల్స్ని కలిగి ఉండి మూన్ ఎంత అందంగా ఉంటుందో అంతకన్నా అద్భుతమైనటువంటి శాంతివంతంగా, కాంతివంతంగా, ప్రశాంతంగా తెల్లనైనటువంటి చక్ర సహస్రధార చక్ర.